నమస్తే అన్నగారు. నమస్కారం అన్నగారు. నమస్తే. అంత క్షేమమే. ఈరోజు విశేషాల గురించి మాట్లాడదామని వచ్చా. మీరు మంచి మంచి సలహాలు మాకు ఇస్తున్నారు. మన జనాలకు మీ సలహా బట్టి మనకు మంచి రెస్పాన్సిబుల్ వస్తుంది. ఓకే, దాని గురించి ఈ రోజు మనకు ఒక టాపిక్ లో రావాలని ఇక్కడికి వచ్చినాం మనము. ఓకే, ఈ రోజు ఒక టాపిక్ మన చిన్న డౌట్ వచ్చింది నాకు. చెప్పన్నా. డౌట్ ఏం లేదు, చిన్న డౌట్ అంటే అది క్లారిఫికేషన్ చేయాలి మీరు. మన బీసీ గురించి మాట్లాడదామని. బీసీలు మనము కోట ఎక్కువ ఉంది తెలంగాణలో. బీసీ కోట చాలా ఎక్కువ ఉంది. మన ఎస్టీ ఎస్సీ మన ఓసీ కంటే బీసీ కోట చాలా ఎక్కువ ఉంది. అన్ని కులాల వర్గంలో బీసీ కోట ఎక్కువ ఉంది. దాని గురించి అని మాట్లాడే టాపిక్. అంటే బీసీ రిజర్వేషన్లు మనకు 40%, 45%, 48% అని ఎన్నోసార్లు చెప్తున్నారు. కానీ ఇంతమంది కొట్లాడి లాస్ట్ వస్తే మనకి ఇంతవరకు మనకు బీసీ కోట మనకు ఇంతవరకు రాలేదు. రిజర్వేషన్ అనేది మనకు ఇప్పుడు ఇస్తారు ఏం కదా, ఈసారి ఎలక్షన్లలో మనకి ఇస్తారా ఇయ్యరా. ఇప్పుడు మన కేసీఆర్ గారు కూడా చెప్పారు మనకు బీసీ ఇలా సీఎం కోట ఇస్తా అని చెప్పిండు. అప్పుడు గిట్ట సీఎం గారు గెలిచినాక డైరెక్ట్ మన కేసీఆర్ గద్దెనెక్కేసి అయిపోయింది. మరి ఇప్పుడైనా మనకు వస్తాయమంటే ఇప్పుడు గిట్ట రెడ్డపాలనే అయిపోయింది. దాని గురించి మీ సలహా మాకు చెప్తారని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడబోయే దాని గురించే. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆర్ కృష్ణయ్య ఒక బీసీ విప్లవకారుడు. మొత్తానికి ఏకదాటి మీద బీసీలను చైతన్యవంతులు చేసిండు ఆర్ కృష్ణయ్య. గత 25 సంవత్సరాల నుంచి ఆయన ఎంబడే ఆయన తోడుగానే జరుపుకుంటూ బీసీలు ముందుకు రావాలి, బీసీలలో చైతన్యం రావాలి, బీసీలకు రాజాధికారం రావాలి, ప్రతి ఒక్కరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అందరు కూడా చైతన్యవంతులు రావాలి, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బీసీలు ముందుకు రావాలి అని చెప్పేసి నేను పోరాటం చేసిన. గత 25 సంవత్సరాల నుంచి అన్న ఎంబడే జరుగుతూ ఉంటా. అన్న సూచనలు అన్న సలహాల ఎంబడే ప్రతి ఒక్కదే బీసీల గురించే మాట్లాడుతుంటారు అన్న. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆఫీస్లో డైలీ 500 మంది స్టూడెంట్లు వస్తారు ఆర్ కృష్ణయ్య గారి దగ్గరికి. ఈ చైతన్యం ఇప్పట్లో కాదు, ఒక 2-3 ఉజ్వల అని బుక్ ఉంటుంది అన్నది. ఆ బుక్లో మొత్తం ప్రతి ఒక్క మినిస్టర్లది ఏమేమి చేసిండు, ఆయన పోరాటం ఏంది అనేది గత 30 సంవత్సరాల నుంచి బీసీల గురించి పోరాటం చేస్తుండ్రు. కానీ ఫలితం దక్కలేదు. రిజర్వేషన్ అంతంత మాత్రమే, నామం మాత్రమే, ఖాళీ చెప్పడం, స్టేట్మెంట్ ఇవ్వడం మట్టుకే జరుగుతున్నది. బీసీలు ముందుకు పోతలేరు. ఎక్కడున్న గొంగడి అక్కడైనా ఆగిపోతున్నది. బీసీలలో చైతన్యం రావాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ తీర్మానం వలన ఏది రాజాధికార పార్టీ పెట్టిండు. వచ్చేది ఎలక్షన్లలో అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎలక్షన్లు కావచ్చు, బీసీలది 50% అన్నా వస్తారనే ఆలోచనతో నేను ముందుకు పోతున్నా. అందరూ బీసీలకు తెలంగాణ బీసీ ప్రజలకు ఏమని చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయంలో ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు వెనుకబడిన ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి కూడా కృష్ణ ఏం చెప్తాడు, అన్ని వర్గాలలో మన వాళ్ళు ఉండాలని చెప్తా ఉంటాడు. మనకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఎక్కడికైనా ఆయన నేషనల్ ప్రెసిడెంట్, నువ్వు ముందుకెళ్ళి నీకు ఏదైనా ఇబ్బంది కనిపిస్తే మాట్లాడు, ఏ దాని గురించైనా మాట్లాడంటూ ఉంటాడు. ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇట్లా ఆయన పేరు చెప్తే క్యాబిన్లోకి వెళ్ళిపోయి మాట్లాడవచ్చు. మనము ఒకటి బీసీలకు రాజాధికారం రావాలంటే మనం ఏం చేయాలి, కలిసికట్టు ఉండి ఎంతవరకు చేయాలి, ఇంకా వాళ్ళు మనము కలిసి ఎంతవరకు కృషి చేస్తే మనకు ఫలితం దక్కుతుంది, అది ఒకటి చెప్పండి అన్నగారు. అన్న, ఇప్పుడు బీసీలకు రాజాధికారం దక్కాలంటే మనలోనే చైతన్యవంతం రావాలి, మనమే ప్రజల్లోకి పోవాలి, మనమే మాట్లాడాలి. ఇప్పుడు చింతపండు నవీన్ కుమార్ మాట్లాడిండు ఏమని, బీసీలకు రాజాధికారం వస్తుంది, మనం సొంత బీసీ పార్టీ పెట్టుకున్నాము, ప్రతి ఒక్కరు ప్రశ్నించే గొంతుగా మారాలి, ప్రతి ఒక్కరు బీసీలకు సపోర్ట్ చేయాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ప్రతి ఒక్క రాజ్యం మనది అని మాట్లాడుతున్నాం. అట్లాంటి సూటి ప్రశ్న నువ్వు 10 మందికి పోయి 10 మందితో కలిసి మాట్లాడితే బీసీ రాజ్యం వస్తుంది. రాబోయే కాలంలో 2028 బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. ఇది కరెక్ట్, ఇది 100% నిజం. అన్నగారు చిన్న డౌట్, బీసీ ఎస్టీ ఎస్సీ ఈ కులాలను మన కులాలు బీసీ కులాలు బట్టి మన అగ్రకులం వాళ్ళు మనల్ని తొక్కి అణగపడేస్తున్నారు వాళ్ళు. అయితే దీనికి మనం ఏ విధంగా పోరాటం చేస్తే మనము రాజాధికారంకు చేకూరుతాం మనం చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే అన్న. అయితే ఈ ఉద్యమం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలంటే కొంతమంది పాదయాత్రల ద్వారా చేసిండ్రు,
కొంతమంది ఏంటంటే గొంతు విప్పి మాట్లాడి చెప్పారు మనం ముందుకు పోవాలి, బీసీ రాజాధికారం రావాలంటే ఇప్పుడు 2.5 ఏళ్ళు మనకు ఉంది ఇంకా టైం. ఒక్క సంవత్సరం వర్క్ చేస్తే చాలు. ఒక్క సంవత్సరం వర్క్ చేసి పల్లె పల్లె, ఊరు ఊరు, పట్టణం, మనోడు ఉన్నాడు బీసీ నాయకులు ముందుకు రావాలి, ప్రజల్లోకి రావాలి. మీకు మంచి నీళ్ళు వస్తున్నాయా, మీకు డ్రైనేజ్ కలెక్షన్ ఉందా, మీకు ప్రభుత్వము ఇచ్చే పథకాలన్నీ అందుతున్నాయా అనే ఒక గుర్తింపు రావాలి. గుర్తింపు వచ్చిందంటే ఇప్పుడు బీసీలు ఎంత కష్టపడాలి, ప్రతి ఒక్కరూ ఇప్పుడు రాజకీయాల్లో పాపులర్ కావాలి, రాజకీయం కావాలి, ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఒక కార్పొరేటర్ కావాలంటే వాళ్ళు ఏం చేయాలంటే బీసీ నాయకుడు గట్టి పట్టుదల ఉండాలి, పాదయాత్ర చేయాలి, ప్రజలలో పోవాలి, ప్రతిరోజు మీ కాలనీకి ఏమవుతుంది, మీ ఊళ్ళో ఏం జరుగుతున్నాయి, వారికి ఎవడైనా ఇప్పుడు మనం నీళ్ళు అడిగితేనే పక్కింటోడు ఇయ్యడు మనకు. ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండి మీకు ఏం జరుగుతున్నది ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే బీసీలు అందరూ చైతన్యవంతులు అవుతారు. ప్రతి ఒక్కరన్నా అది బీసీ రాజ్యం కంపల్సరీ వస్తుంది. ఓకే అన్నగారు, మంచి సలహా ఇచ్చారు మాకు ఈరోజు మాకు మంచి సలహా ఇచ్చారు. మీరు ఇంకా మాకు మోటివేషన్ ఇవ్వాలి. మా బీసీల గురించి మా వచ్చే ఎలక్షన్లన్నా మాకు ఒక సపోర్టింగ్ గా రావాలని మేము కోరుకుంటున్నాము. మనం బీసీలందరూ ఒక ఐక్యత ఉండి కనికట్టుగా ఉండి మనం ఒక పట్టుదలతోటి యుద్ధం చేయాలనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అంటే అందరు కలిస్తేనే మనకు అవుతుంది. ఇది ఓన్లీ మనం అగ్రకులాల వాళ్ళు మనం తొక్కనీయకుండా మనం బీసీ కార్యకర్తలందరూ కలిసి ఉండాలని అనుకుంటున్నాం మేము. ఖచ్చితంగా మీరు మాకు సపోర్ట్ మాకు ఉండాలి. మీరు మీ సలహాని వాళ్ళకి ఇవ్వాలి, మీరు మీ మోటివేషన్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఓకే అన్నగారు, నమస్తే. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న సందేశాలు మనం కలుస్తూనే ఉండాలి. ప్రజలకు మనము మోటివేషన్ వాళ్ళకి ఇస్తూనే ఉండాలి. ఓకే, నమస్కారం.